ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్కి సంబంధించి మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ముగిసినటువంటి నేపథ్యంలో ఏఏ క్యాంపస్లో ఏఏ కేటగిరీ వైజ్గా సీట్లు మిగిలి ఉన్నాయి. మరి ముఖ్యంగా స్పెషల్ కేటగిరీస్లో మనకు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనే దాని మీద ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో క్యాంపస్ వైజ్గా ఏఏ కేటగిరీలో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, సో ఇప్పుడు ప్రస్తుతం మనకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమందికి సీట్ రాబోతుంది, సో చాలామంది రాదు అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టం అనేది వరించబోతోంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్పెషల్ కేటగిరీ వేకెన్సీ లిస్ట్, జనరల్ కేటగిరీ వేకెన్సీ లిస్ట్, అలాగే క్యాంపస్ చేంజ్డ్ క్యాండిడేట్ లిస్ట్ ఆఫ్టర్ ఫేజ్ 3 కౌన్సిలింగ్, ఈ మూడుకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మీ అందరికి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారో చూసుకోవచ్చు. వేకెన్సీ సీట్ ఇన్ఫర్మేషన్ వెయిటింగ్ లిస్ట్ కౌన్సిలింగ్ అని డేట్ కూడా మెన్షన్ చేశారు. 31వ తేదీ మీకు కౌన్సిలింగ్ కూడా ఉండబోతుంది. సో ఎవరెవరికి సీట్ వస్తుంది, ఏ క్యాంపస్లో ఎన్ని మిగిలి ఉన్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేసినట్టయితే, ఇది నూజివీడు క్యాంపస్ అనేది నిజంగా చాలా నిరుత్సాహం అయితే పరిచింది. నూజివీడు క్యాంపస్లో ఎలాంటి సీట్లు కూడా అందుబాటులో లేవు. సో ఏం డిస్కస్ చేయాల్సినటువంటి పని అయితే లేదు. చూసుకోవచ్చు 000. నూజివీడు క్యాంపస్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ క్యాంపస్ కానీ చూస్తున్నట్టయితే ఒంగోలు క్యాంపస్లో మనకు టోటల్గా 128 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీలోనే 71 సీట్లు అయితే ఉన్నాయి. అందులో కూడా ఏయూ రీజన్ కిందనే మనకు 44 సీట్లు, ఎస్వీ రీజన్ కింద 4 సీట్లు, నాన్ లోకల్ కింద 23 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. బీసీఏ విషయానికి వస్తే ఒంగోలు క్యాంపస్లో మనకు 5 సీట్లు అనేవి వేకెన్సీగా ఉన్నాయి. అందులో కూడా ఏయూ రీజన్ కింద 4 ఉన్నాయి, ఎస్వీ కింద 0 ఉన్నాయి, నాన్ లోకల్లో 1 ఉంది. బీసీబీ కింద మనకు చూసుకున్నట్టయితే ఒంగోలు క్యాంపస్లో 13 సీట్లు వేకెన్సీగా ఉన్నాయి. అలాగే ఏయూ రీజన్ కింద చూస్తే 7, ఎస్వీ కింద 2, నాన్ లోకల్లో 4 సీట్లు అనేవి కనిపిస్తున్నాయి. బీసీసీ తీసుకున్నట్టయితే ఒంగోలు క్యాంపస్ నుంచి మనకు 2 సీట్లే అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా ఏయూ రీజన్ వాళ్ళకే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీడీ తీసుకున్నట్టయితే టోటల్గా 6 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నాన్ లోకల్ కింద వాళ్ళకి 2 ఉన్నాయి, ఏయూ కింద 4 ఉన్నాయి, ఎస్వీ కింద ఎలాంటి సీట్లు లేవు ఒంగోలు క్యాంపస్లో. నెక్స్ట్ బీసీఈ తీసుకున్నట్టయితే నాన్ లోకల్ కింద 1, ఎస్వీ రీజన్ కింద 1, టోటల్గా 2 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒంగోలు క్యాంపస్లో టోటల్గా 9 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నాన్ లోకల్ కింద 6, ఏయూ రీజన్ కింద 3, ఎస్వీ కింద 0. నెక్స్ట్ అలాగే ఒంగోలు క్యాంపస్కి సంబంధించి ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఎస్టీకి సంబంధించి టోటల్గా 11 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నాన్ లోకల్ కింద 5, అలాగే ఏయూ రీజన్ కింద 6, ఎస్వీ రీజన్ కింద 0 ఉన్నాయి. టోటల్గా ఎస్టీ కేటగిరీలో ఒంగోలు క్యాంపస్కి సంబంధించి 11 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒంగోలు క్యాంపస్లో మనకు 9 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నాన్ లోకల్ కింద 4, ఏయూ కింద 4, ఎస్వీ కింద 1 సీట్ అయితే ఖాళీగా ఉంది. టోటల్గా నాన్ లోకల్లో 46, మనకు ఏయూ కింద 74, ఎస్వీ కింద 8, టోటల్గా 128 సీట్లు ఒంగోలు క్యాంపస్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఏయూ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒంగోలు క్యాంపస్లో అత్యధిక సీట్లు ఖాళీగా ఉన్నాయి. 74 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం ఆర్కే వ్యాలీ క్యాంపస్ నుంచి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయని కానీ చూసినట్టయితే మనకు టోటల్గా ఇక్కడ ఆర్కే వ్యాలీలో 0, ఏ కేటగిరీకి ఆర్కే వ్యాలీలో సీట్ అయితే లేదు. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అక్కడ నూజివీడ్లోనూ లేవు, ఇటు ఆర్కే వ్యాలీలో కూడా ఎలాంటి సీట్లు అనేవి అందుబాటులో లేవు. ఏ కేటగిరీ వాళ్ళకు కూడా లేవు. సో మనకున్నదంతా శ్రీకాకుళం ఒంగోలు ఐఐటి క్యాంపస్లో మాత్రమే సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం క్యాంపస్ నుంచి ఓవరాల్గా మనకు 82 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా ఇక్కడ నాన్ లోకల్ కింద చూసుకున్నట్టయితే మనకు 11, అలాగే ఏయూ కింద 13, ఎస్వీ కింద 58, టోటల్గా 82 సీట్లు అందుబాటులో ఉన్నాయి కేటగిరీ వైజ్గా. ఇక్కడ ఒంగోలు క్యాంపస్లో తీసుకున్నట్టయితే ఏయూ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. శ్రీకాకుళంలో తీసుకున్నట్టయితే ఎస్వీ కేటగిరీలో అంటే ఎస్వీ లోకల్ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ అనేది కనిపిస్తుంది, అంటే ఎక్కువ సీట్లు అనేవి అందుబాటులో కనిపిస్తాయి. అక్కడ చూడండి, ఇక్కడ మీరు నూజివీడ్లో 0 అని చెప్పాం. ఒంగోలులో ఏయూ కింద మనకు 74 సీట్లు అందుబాటులో ఉంటే, ఇక్కడ శ్రీకాకుళంలో చూడండి ఎస్వీ రీజన్ కింద 58 సీట్లు ఉన్నాయి. ఉన్న 82 సీట్లో ఎస్వీ రీజన్ కిందనే 58 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎస్వీ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకు శ్రీకాకుళంలో మంచి ఛాన్స్ అయితే ఉండబోతుంది. కేటగిరీ వైజ్గా కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. టోటల్గా నాన్ లోకల్ కింద ఏయూ కానీ నాన్ లోకల్ కానీ 0 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్వీ కింద 25, టోటల్గా 25. బీసీఏలో 3 ఉన్నాయి, బీసీబీలో 5 ఉన్నాయి. నెక్స్ట్ బీసీసీలో వచ్చేసి 2, బీసీడీలో 7, అలాగే బీసీఈకి తీసుకున్నట్టయితే 6, ఎస్సీ కింద అయితే 17, ఎస్టీ కింద అయితే 11,
అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6, టోటల్గా మనకు 82 సీట్లు శ్రీకాకుళం నుంచి కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం సంబంధించి వెయిటింగ్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ అలాగే మనం స్పోర్ట్స్ కేటగిరీ ఎన్సీసీకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నూజివీడు క్యాంపస్లో స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎలాంటి సీట్లు కూడా అందుబాటులో లేవు. సేమ్ నూజివీడులో కూడా లేవు, ఆర్కే వ్యాలీలో కూడా లేవు. జనరల్ కేటగిరీలో స్పెషల్ కేటగిరీకి వచ్చినా కూడా నూజివీడుకు సంబంధించి స్పెషల్ కేటగిరీలో ఎలాంటి సీట్లు కూడా అందుబాటులో లేవు. ఒంగోలుకు సంబంధించి ఓసీలో స్పోర్ట్స్ కేటగిరీలో ఒక ఉమెన్కి మాత్రమే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఒంగోలులోనే స్పోర్ట్స్ కేటగిరీలో బీసీబీకి ఒక సీట్ అయితే అందుబాటులో ఉంది. నెక్స్ట్ అలాగే శ్రీకాకుళం క్యాంపస్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఎన్సీసీలో ఒక ఉమెన్కు, అలాగే ఎస్పీ రీజన్లో ఒకరికి, స్పోర్ట్స్లో ఒక ఉమెన్కి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అలాగే ఎస్సీ రిజర్వేషన్లో ఇక్కడ ఒక ఉమెన్కి అయితే అవకాశం ఉంది, అది కూడా ఎస్పీ రీజన్ కింద ఉన్నటువంటి వాళ్ళకు. ఆర్కే వ్యాలీలో ఎలాంటి సీట్లు అందుబాటులో లేవు. ఇదండి ప్రస్తుతం మనకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్లకు వేకెంట్ లిస్ట్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో మనకు ఏ క్యాంపస్లో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనే దాని మీద ఉన్నటువంటి అప్డేట్.